మహబూబాబాద్ జిల్లా పోలీస్ వార్షిక నివేదిక 2023ను విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ వివరిస్తూ జిల్లాలో అన్ని రకాల అక్రమ వ్యవస్థలను అడ్డుకోవడంలో పోలీసులు చాలా కట్టుదిట్టంగా పనిచేస్తున్నారని ఇంకా సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రజల ఫిర్యాదులు స్వీకరించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని విధుల పట్ల మహబూబాబాద్ జిల్లా పోలీసుల అంకిత భావం హర్షణీయమని జిల్లా ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా సైబర్ నేరాలను నియంత్రణలోకి రావాలి అంటే ప్రజలకు అవగాహన అవసరమని అలాంటి అవగాహన కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేపడతామని రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ వ్యవస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అలాగే చలికాలం పొగమంచు వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మీడియా ద్వారా ప్రజలకు అవగాహన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, డిఎస్పీలు తీర్థాల సత్యనారాయణ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. Appreciable fact and work done by the district police with regard to community policing. Mewat town police station on October conducted one blood donation camp with cooperation of Red Cross Society. Similarly, medical camps were organized in coordination with KIMS Hospital Khammam and also eye checkup for police officers in January. One job mela was conducted in Thoru, in which 80 companies have participated and 2,346 candidates were selected for various jobs. For the fairs and festivals, the bandobast during the festivals like Mahashivratri at Kurvi, Kandikonda Jatra, Ganesh Festival, Ramzan, Bonalu and Batakama festivals all went peacefully and incident-free in the district. I congratulate the Mahbubad district police for the same. Refreshment courses for the officers have been conducted in cyber crimes, NDPS, land-related issues and all functional